శక్తి మీడియా ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ జర్నలిస్ట్ విక్రమ్. రాజకీయం అంటే మనం చాలా చూస్తున్నాం. మన తెలంగాణ రాష్ట్రాల్లో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఎంత హాట్ రాజకీయాలు జరుగుతాయో ఎలక్షన్స్ అప్పుడు మనం చూస్తాం. దాంట్లో తెలంగాణలో వచ్చేసరికి ఒక ప్రాంతం చాలా టఫెస్ట్‌గా మారింది భారతీయ జనతా పార్టీకి. హేమ నాయకులు ఉన్నప్పటికీ అక్కడ టీడీపీ నుంచి ఒక వకీల్ సాబ్ పద్మవ్యూహంలో అర్జున్‌లాగా ఎట్లయితే ఛేదించాడో అట్లా ఛేదించుకుంటూ వాళ్ళ ఎత్తులు పై ఎత్తులు అన్ని చిత్తు చేసి విజయడంకా మోగించారు. అతను రెస్పెక్టివ్ మెజారిటీ ఆఫ్ ఓట్స్తోని గెలవడం కూడా జరిగింది. సో, రఘునందన్ రావు గారు 1 ఇయర్ ఆఫ్ ఎంపీగా ఏమేం చేశారో, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏం చేశారో మనం ఈ వీడియోలో చెప్పుకోబోతున్నాం. రఘునందన్ రావు గారు వచ్చేసరికి ఎంపీగా గెలిచిన తర్వాత ఒక నాయకుడు ఎలా పనిచేయాలనేసి మనం చెప్పుకోవచ్చు. రఘునందన్ రావు గారి 1 ఇయర్ ఆఫ్ ట్రావెల్‌లో. ఆయనను మాటలకే పరిమితం కాకుండా చాలా రకాలుగా పనులు కృషి చేస్తూ అండ్ స్టేట్ బడ్జెట్స్‌తోను, స్టేట్ ఇక్కడ అఫీషియల్స్‌తోను కూడా అక్కడ జిల్లాలకి ఎట్లా ఫండ్స్ రావాలో దాని మీద కూడా దృష్టి చేస్తూ చాలా రకాలుగా అతను పనిచేస్తున్నారు. రాజకీయ నాయకులు అంటే మాటలే కాదు, చేతల్లో చూపియాలి, అది కాంక్రీట్‌గా ఉండాలనేసి తన ఫిలాసఫీ. సో, రఘునందన్ రావు గారు ఏమేం చేశారో మనం ఒకసారి ఈ వీడియోలో చూద్దాం. రఘునందన్ రావు గారు వచ్చేసరికి మెదక్ జిల్లా పార్లమెంట్ సభ్యులు. పార్లమెంట్లో ముఖ్యంగా సంగారెడ్డి, పటాన్‌షేర్ అండ్ పటాన్ చెరువు ప్రాంతాలకి కనెక్టివిటీ కావాలి, మెట్రో కనెక్టివిటీ కావాలనేసి రఘునందన్ గారు ప్రపోజల్ పెట్టారు. ఎందుకంటే అక్కడ వచ్చేసరికి మెదక్ జిల్లా ఇక్కడ సంగారెడ్డి ఈ 3 ప్రాంతాలు ఏదైతే ఉందో ఆ ప్రాంతాలకు వచ్చేసరికి అక్కడ ఎక్కువ హెవీ ఇండస్ట్రియల్ ఏరియాస్ ఉంటాయి. అక్కడ ఇండస్ట్రియల్ ఏరియాస్ ఎక్కువ ఉండడంతో ప్రజలు వచ్చేసరికి రోడ్ కనెక్టివిటీ వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ ట్రాఫిక్ జామ్స్ ఇవన్నీ ఉండడం వల్ల విద్యార్థులు కూడా ఇన్ టైంలో కాలేజెస్ కానీ స్కూల్స్ కానీ వెళ్ళలేకపోతున్నారు. సో, సిటీకి కనెక్టివిటీ అయ్యేలాగా మియాపూర్ నుంచి పటాన్‌షేర్ వరకు అక్కడ కనెక్టివిటీ పెంచాలని చెప్పేసి మెదక్ ఎంపీ గారు అక్కడ ప్రపోజల్ పెట్టారు. హెచ్ఎంఆర్ఎల్‌లో హైదరాబాద్ మెట్రో రైల్వే లిమిటెడ్కి వచ్చేసరికి అతను రిక్వెస్ట్ చేయడం జరిగింది. దాని గురించి అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్ కూడా కేంద్ర రాష్ట్ర కమిటీలకు కూడా వారు పంపించడం కూడా జరిగింది. సో, మన కొద్ది రోజుల్లో మియాపూర్ నుంచి పటాన్‌షేర్ కూడా రైల్వే కనెక్టివిటీ వస్తుందనేసి మనం ఆశిద్దాం ఈ 4 ఏళ్లలో. ఈ 4 ఏళ్లలో వస్తే అక్కడ ప్రజలు చాలా హెల్ప్‌ఫుల్‌గా అవుతది ఈ మెట్రో రైల్ కనెక్టివిటీ వల్ల. ఎందుకంటే మనం ఇప్పుడు మెట్రో రైల్స్ చూస్తున్నాం. మెట్రో రైల్స్ వల్ల మనకి చాలా ట్రాఫిక్ జామ్‌తో పాటు మన పర్యావరణాన్ని కూడా మనం కాపాడుతున్నాం. సో, మెట్రో వల్ల చాలా యూస్‌ఫులే ఉంది గానీ నష్టమైతే లేదు. సో, మెట్రో ట్రైన్స్ అనేది కనెక్టివిటీ ఎంత పెరిగితే సిటీస్‌కి అంత మంచిది. సో, ఇక్కడ మెట్రో రైలు ప్రపోజల్ వచ్చేసరికి నిజంగా రఘునందన్ గారికి వారి దూరదృష్టికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే రాష్ట్ర బడ్జెట్‌తో ఇందాకనే మనం మాట్లాడుకున్నాం. ఏమేం చేస్తున్నారు అనేసి. అయితే మనకి రాష్ట్రం నుంచి కూడా తన మెదక్ జిల్లాకు వచ్చేసరికి చాలానే ఫండ్స్ తీసుకొస్తున్నారు ఫ్రెండ్స్. మొన్ననే రీసెంట్‌గా జనవరిలో 2025లో వచ్చేసరికి రాష్ట్రం వచ్చేసరికి భారీగా నిధులు విడుదల చేసింది. ఏందంటే 192 కోట్లు అక్కడ ఉన్న కొన్ని ప్రాజెక్టులకు విడుదల చేసింది. దానికి అధ్యక్షతగా రేవంత్ రెడ్డి గారు పాల్గొంటే రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతనలో అది జరుగుతుంటే రఘునందన్ రావు గారు అక్కడ పాల్గొన్నారు. ఆ శంకుస్థాపన దేని గురించి అంటే ఫ్రెండ్స్ అక్కడ గిరిజనుల తండాలోకి గ్రామ కనెక్టివిటీ అండ్ వచ్చేసరికి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్‌కి నిర్మాణం మరియు ఇందిరా మహిళా శక్తి భవన్ కోసం నిర్మాణం కూడా ఈ 3 ప్రాజెక్ట్స్‌కి అక్కడ శంకుస్థాపన చేయడం జరిగింది. దీనివల్ల ఏమైతుందంటే ఫ్రెండ్స్ విద్యార్థులకు వచ్చేసరికి విద్యా వ్యవస్థలో అభివృద్ధి చెందడం మరియు గ్రామాలకు వచ్చేసరికి ఏదైతే గిరిజన తండాలు ఉన్నాయో ఆ తండాలకు వచ్చేసరికి రోడ్ కనెక్టివిటీ వల్ల వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ కానీ స్కూల్స్‌కి వెళ్ళడం కానీ ఏదైతే ఉందో వాళ్ళకి రోడ్ కనెక్టివిటీ వల్ల వాళ్ళకి అక్కడ డెవలప్‌మెంట్ కావడం మరియు ఈ ఇందిరా మహిళా శక్తి భవన్ వచ్చేసరికి మహిళల సాధికారత గురించి వాళ్ళ ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి మనం దోహదపడుతుందనేసి మనం చెప్పుకోవచ్చు. సో, ఈ 3 ప్రాజెక్టులు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది కాబట్టి ముందుగా రేవంత్ రెడ్డి గారికి మరియు ఆ పార్లమెంటేరియన్ ఎవరైతే దీన్ని కృషి చేశారో రఘునందన్ రావు గారికి కూడా మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవచ్చు. పార్లమెంటేరియన్ ఎలా ఉండాలి అనేసి రఘునందన్ రావు గారు ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్‌గా చూపిస్తున్నారు. ఎందుకంటే మనకి స్టేట్‌లో వచ్చేసరికి 89% అటెండెన్స్‌తో రికార్డ్ ఉంది. అండ్ పార్లమెంటేరియన్ వచ్చేసరికి 87%తో ఇక్కడ రికార్డ్ ఉంది. దానందరిని రికార్డులు బద్దలు కొట్టుకుంటూ 97% ఆఫ్ అటెండెన్స్‌తో రఘునందన్ రావు గారు ఈ రోజుకి కూడా అతని రికార్డ్ ఎవరు చెరపలేకపోతున్నారు. మరియు ఈయన 97% అటెండెన్స్‌తో ఏం చేశారంటే ఫ్రెండ్స్ 46 ప్రశ్నలు 7 కీలకమైన డిబేట్లలో ఇతను పాల్గొనడం జరిగింది. అదొచ్చేసరికి కేంద్ర నిధుల వినియోగం మరియు రాష్ట్ర ప్రాజెక్టులపై చర్చ అండ్ రైతుల సమస్యలు, నిరుద్యోగిత అండ్ ఉపాధి ప్రోత్సాహ పథకాల మీద చాలా హార్డ్‌గా డిబేట్ చేయడం కూడా జరిగింది. సో, ఒక ప్రజాప్రతినిధి అతను ప్రజలు నమ్మి ఒక పార్లమెంటేరియన్‌గా పంపిస్తే తను 100% న్యాయం చేస్తుండనేసి మనం అనుకోవచ్చు. అయితే కొంతమందిని మనం ఆంధ్రలో చూస్తున్నాం. ఆంధ్రలో వచ్చేసరికి
ప్రజలు వాళ్ళకి ఓటేసి అసెంబ్లీకి పంపించినా వాళ్ళు అసలు ఇప్పటి వరకు అసెంబ్లీ గేట్ కూడా దాటలేకపోతున్నారు. సో వారెక్కడ వీళ్ళెక్కడ ఒకసారి కంపారిజన్ చేస్తే నక్కకి నాగలోకానికి తేడా ఉన్నంత ఎంతైనా ఉంది ఫ్రెండ్స్. 2024లో ఒక పుస్తకం రాశారు రఘునందన్ రావు గారు. దుబ్బాక అభివృద్ధి ఆధారాలతో నా ప్రయాణం అనేసి. ఈ పుస్తకం ఏంటంటే ఫ్రెండ్స్, రాజకీయ నాయకుడు వచ్చేసరికి మాటలతోనే కాదు కాంక్రీట్‌గా అతను చేసిందేందో ప్రజలకు చెప్పుకోవాలి. ప్రజాప్రతినిధులు కొంతమంది ఉంటారు ఫ్రెండ్స్. ఊకడదంపుడు ఉపన్యాసాలతో, భారీ ఖర్చులతో, భారీ సౌండ్ సెటప్‌తో భారీగా మొత్తం అక్కడ పెట్టేసి డబ్బులు వృధా చేస్తారు. ఆ డబ్బులు వృధా చేయకుండా ప్రతి ఇంటింటికి తను ఏం అభివృద్ధి చేశారో పుస్తక రూపంలో ప్రతి ఇంటికి పంపించారు. అయితే తన తను ఏమేం పథకాలు చేశారో, తను అక్కడ దుబ్బాక ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏమేం పథకాలు చేశారో ఒకసారి చూద్దాం. అయితే 412 కిలోమీటర్ల పైగా గ్రామీణ రోడ్డు నిర్మాణం చేశారు. శిథిలాలో ఉన్న ప్రాథమిక రహదారులను మరమ్మతులు చేశారు. ప్రాదేశిక మార్గాల విస్తరణ మరియు అకడమంది రవాణాకు ఏర్పాట్లు చేశారు. అండ్ విద్యారంగం అభివృద్ధి వచ్చేసరికి 28 పాఠశాలకు మరమ్మతులు చేశారు. 8 డిజిటల్ క్లాస్ రూమ్లు ఏర్పాటు చేశారు. బాలికల కోసం ప్రత్యేక హాస్టల్ నిర్మాణం మరియు స్కూల్లో టాయిలెట్లు, డ్రింకింగ్ వాటర్ అండ్ ఫెసిలిటీ కూడా ఏర్పాటు చేశారు. గ్రామీణ మౌలిక సదుపాయాలు ఏమేం చేశారంటే ఫ్రెండ్స్, 45 గ్రామ పంచాయతీలో కమ్యూనిటీ హాల్స్ నిర్మాణం చేశారు. 19 గ్రామాల్లో డ్రైనేజ్ వ్యవస్థను నిర్మించారు. గ్రామీణ పచ్చదనం కోసం పార్కులు ఏర్పాటు చేశారు. చెరువులను పునరుద్ధరణ కూడా అతను చేశారు. అక్కడున్న 2 మెయిన్ చెరువులను MNRGS కింద ద్వారా 3 లక్షల పని దినాలు, PMA ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 6,842 ఇళ్లు, జల్ జీవన్ మిషన్ కింద 60కు పైగా గ్రామాలకు నీలపైపు నీటి కనెక్టివిటీ మరియు ఆరోగ్యం మరియు సంక్షేమం ఏం చేశారంటే, మనకి ఫస్ట్ ఎయిడ్ సెంటర్స్ ఏదైతే ఉందో దాన్ని రెనోవేషన్ చేయడం, గ్రామాల్లో మహిళా శక్తిని సమకూలను మినీ బ్యాంకులు ఏర్పాటు చేయడం, సబ్సిడీతో మెడికల్ షాపులు ఏర్పాటు చేయడం, వైద్యులపై అవగాహన సదస్సులు మరియు కౌన్సిలింగ్ క్యాంపులు చేయడం, అధికారిక సమాచారం, ఫోటోలు, డాక్యుమెంట్స్తో ఈ పుస్తకంలో ఒక ప్రజాప్రతినిధి అధికారిక లేఖలు కాపీలు కూడా తను పెట్టడం కూడా జరిగింది. దుబ్బాక అంటే మొత్తం రూరల్ ఏరియా అది. ఆ గ్రామాలకి ఇంత అభివృద్ధి చేశారు. కానీ అక్కడున్న ఎవరైతే రాజకీయ హైడ్రామా నడిచిందో మనం అందరం చూసాం. ఆ రాజకీయ హైడ్రామా వల్ల రఘునందన్ రావు గారు దురదృష్టశాతం ఓడిపోవడం జరిగింది. కానీ అదృష్టమైన ఫ్యాక్టరే ఉంది. దేశానికి కావాలనుకున్నారు కాబట్టి అతని నాయకత్వం, సో ఎంపీగా మళ్ళీ అతన్ని గెలిపించడం కూడా జరిగింది. సామాన్య ప్రజల నుంచి వచ్చిన నాయకుడు అనేసి ఒక పేరుంది రఘునందన్ రావుకి. ఎందుకంటే ప్రొఫెషన్ పరంగా ఒక లాయర్. ఆ లాయర్కి వచ్చేసరికి ఎప్పుడు నిరంతరం ప్రజలతో ఉంటూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ఏదైతే ఎగ్జిబిట్ చేస్తున్నాడో దానికోసం కట్టుబడి ఏదైతే నిబద్ధనలు ఉన్నాయో మాటలకే కాదు చేతలు చేసే నాయకుడు అని చెప్పేసి తను రఘునందన్ రావు గారు ఒక మార్క్ వచ్చేసిందనేసి మనం చెప్పుకోవచ్చు తన డెవలప్మెంట్ వైజ్గా. సో రఘునందన్ రావు గారు ఫ్యూచర్లో చాలా బాగా ఇంకా చేయాలనేసి మేము కోరుకుంటున్నాం. అండ్ అక్కడ ఎవరైతే ఆ పార్లమెంటు సెక్టర్లో ఉన్న ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళని ఇంకా డెవలప్ చేసి వారికి వచ్చేసరికి ఏదైనా ఉపాధి కానీ లేకపోతే ఒక బ్యాంక్ రుణాలు ఇప్పించేసి వారికి స్వయం ఉపాధి కూడా కలిగించాలనేసి మా శక్తి మీడియా తరఫున కోరుకుంటున్నాం. జై హింద్, జై భారత్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ కమెంట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను.